వెల్కమ్ టు లియో న్యూస్. నమస్తే అండి. నమస్తే మా. నిన్న 27th బస్సు యాత్ర ఇడుపులపై నుంచి ప్రొద్దుటూరు వరకు బస్సు యాత్ర జరిగింది. సక్సెస్ఫుల్గా స్టార్ట్ అయింది, సక్సెస్ఫుల్గా ముగిసింది అని వైసీపీ వారు అనుకుంటున్నారు. కానీ అది ఎంత ఫెయిల్ అయిందనేది మనకు మాత్రమే తెలిసిన విషయం. ఎందుకంటే ఆయన ఆన్ రోడ్ బస్సు యాత్ర చేస్తున్నంతసేపు కూడా పట్టుమని 100 మంది కూడా లేరు అక్కడ. దాని గురించి మీ అభిప్రాయం? గతంలో సభలకి ఇప్పుడు సభలకి మనం పోల్చుకుంటే, అంటే ముందు అక్కడి నుంచి స్టార్ట్ చేసుకుందాం. గతంలో ఆయన ప్రార్థనలకు వెళ్తే ఎక్కడికి, ఇడుపులపైకి, తండ్రి సమాధి దగ్గరికి, చుట్టూ కుటుంబ సభ్యులు ఉండేవాళ్ళు. ఇప్పుడు ఫస్ట్ అక్కడి నుంచే మొదలైంది ఆయనకి పతనం అనేది. ఇప్పుడు ఎవరూ లేరు పక్కన. ఒక తల్లి వచ్చారు, తల్లి ముద్దు పెట్టుకుంది. ఆవిడ దగ్గరికి తీసుకుని ఆశీర్వదించినట్టు ఆశీర్వదించింది. కానీ ఏదో చెప్పింది ఆవిడ. బహుశా చెల్లెల్ని ఏం చేయకు అని చెప్పారో, మరి ఏం చెప్పారో మనకు తెలియదు కదా. అది అక్కడ మొదలైంది ఆయన ప్రస్థానం నిన్న. అక్కడితో అంటే ఆయన నెగిటివిటీ అక్కడే మొదలైంది. ఇంకా తర్వాత మీరు చెప్పినట్టుగా మొన్నటి వరకు పరదాలు కట్టుకుని తిరిగాడు ఆయన. ఈ 5 ఏళ్ళు చూసుకుంటే ఎప్పుడు హెలికాప్టర్లో తిరగడం, అసలు బయటకు వచ్చిన దాఖలాలు లేవు. ఎక్కడికైనా వెళ్ళాలన్న హెలికాప్టరు 2 కిలోమీటర్స్ కూడా ఆయన అదే హెలికాప్టర్ వాడారు. అసలు అంటే ప్రజాధనం ఎంత వేస్ట్ అయిందో నేను చెప్తున్నా మొట్టమొదట. ఆ తర్వాత ఆయన నిన్నను బస్సులు కూడా ఏసీ బస్సులు, ప్రత్యేక బస్సు, ఆయన బస్సుల్లో కూడా నిన్నను చాలా ప్రత్యేకంగా తయారు చేయించుకున్నాడు ఆయన కోసం. అంటే ఎలక్షన్ కోడ్ ఉండగా కూడా ఇట్లా చేశాడు. అది కాకుండా నిన్న మీరు చెప్పినట్టుగా మొత్తం 30,000 మంది టోటల్గా వచ్చి ఉండరు. ఈయన మొత్తం ఇవన్నీ చూసుకుని వెళ్ళేసరికి జనాలు వెళ్ళేపోయారు ఈయన మొదలు పెట్టగానే. బట్ మీరే చూసారు నిన్న, మీరు విజువల్స్ చూస్తే మనకి క్లియర్గా, ఇప్పుడు మనం ఏమీ నెగిటివ్ కాదు మనం మాట్లాడుతుంది, క్లియర్ కట్గా మనకు అక్కడ సిట్యువేషన్ అర్థమవుతుంది. ఇది ఇది ఖచ్చితంగా ఈ సభ ఫెయిల్ అయింది. ఆయన మేమంతా సిద్ధం అని వచ్చేసరికి జనాలు మేము సిద్ధంగా లేవని పారిపోయారు. అంటే ఇప్పుడు గ్రీన్ మ్యాట్ వేయడానికి కూడా కుదరలేదన్నమాట, అవకాశం లేదు. ఎందుకంటే మేము సిద్ధంగా లేవని జనాలే చెప్పేశారు. ఇంకా వాళ్ళు గ్రీన్ మ్యాట్ కాదు కదా, ఏ మ్యాట్ వేసుకున్నా ఒకటే. ఇంకా మ్యాట్ వేసుకుని పడుకోవాలి, చాపేసుకుని. ఆయన నిన్న ప్రొద్దుటూరులో ఆయన సభ గురించి మీ అభిప్రాయం? అదేనమ్మా, ఇట్స్ ఎ ఫెయిల్యూర్. ఆయన నిన్న ప్రొద్దుటూరులో ఏం మాట్లాడాడు ఆయన నిన్నను? అసలు ఎప్పుడైనా జగన్ అట్లా మాట్లాడారా గత సభలతో పోలిస్తే? ఆయన 5 ఏళ్ల క్రితం సభలు మొదలుపెట్టినప్పుడు మీకు గుర్తుందో లేదో, అసెంబ్లీలో ఎక్కడ ఆయన కూర్చోలేదు. ఎప్పుడు చూసినా జనాల్లో ఉన్నాడు. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, మీకు ఇది చేస్తాను అది చేస్తానంటూ మాట్లాడాడు ఆయన. కానీ నిన్నను చిత్రంగా ఆయన కర్మ సిద్ధాంతం మాట్లాడాడు, దైవాధీనం అన్నాడు, అంతా దేవుడి మీద వేశాడు, అంతా నిన్న ఆయన ఆధ్యాత్మికంగా మాట్లాడాడు. అంటే ఆయనలో ఈ భయం, మీరు మొన్నను ఇటీవల ఒక పత్రిక వాళ్ళు ఒక కాన్క్లేవ్ నిర్వహించారు, అందులో కూడా ఆయన మాట్లాడాడు ఇటీవల కాలంలోనే. ఓకే, అంటే ఆ పత్రిక పేరు మనకు అనవసరం అనుకోండి. అందులో ఏం చెప్పాడంటే, నన్ను ఇప్పుడు దిగిపోమంటే నేను దిగటానికి సిద్ధంగా ఉన్నానన్నాడు ఆ రోజు ఆయన. మరి ఎందుకన్నాడు? ఓకే, ఇటీవల కాలంలోనే జరిగింది అది. అంటే భయంతో అంటారా? భయంతో ఉండొచ్చు మనిషికి. అంటే ఇప్పుడు అంటే నేను దిగిపోతాను అని నమ్మకం వచ్చింది, ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వస్తాయి. అందులో ఇప్పుడు మొత్తం ప్రతిపక్ష కూటమి అంతా కూడా ఆయనకి నెగిటివ్గానే ఉంది కదా. ఆయన ఇంకోటి సర్వేలు కూడా అన్నీ కూడా ఆయనకి ఎదురుగాలే వచ్చింది. నిన్న చెప్పడం కూడా ఆయన ఏం చెప్పాడు, ప్రతిపక్షాలన్నీ ఏకమయ్యి నన్ను ఇది చేస్తున్నాయి, నేను ఒక్కడిని పోరాడుతున్నాను, ఆ ఒక్క జగన్ కోసం ఇంతమంది అనుకుంటూ మాట్లాడాడు ఆయన. నిన్న ఆయనలో ఆ బెదురు వచ్చేసిందమ్మా. లేకపోతే మనిషికి తత్వం బోధపడితేనే ఈ ఆధ్యాత్మికత అనేది వస్తుంది, వంటపడుతుంది మనిషికి. అది నిన్న ఆయనకు వంటపట్టింది. ఇప్పుడు దేవుడు గుర్తుకొచ్చాడు, ఇప్పుడేమో కలికాలం గుర్తుకొచ్చింది ఆయనకి, అన్నీ గుర్తుకొచ్చాయి నిన్న దెబ్బకి. అంటే నిన్న ఇంకో మాట కూడా అన్నారు, నేను ఇచ్చిన పథకాలు ఎవరైతే అందుకున్నారో, ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరూ స్టార్ క్యాంపెయినర్లుగా ఉండాలి అని. దాని గురించి మీరు ఏం చెప్పారు? పథకాలు ఎవరికి ఇచ్చాడమ్మా, ఎంతమందికి ఇచ్చాడు? మొట్టమొదటి విషయం, ఇప్పుడు పథకాలు ప్రతి ఒక్కరికి చేరవు కదా. పథకాలు రాని వాళ్ళందరూ రెడీగా ఉన్నారు నెగిటివ్గా, కోపం కూడా ఉంటుంది వాళ్ళకి. ఇప్పుడు తెలంగాణలో పథకాలు ఇచ్చి ఏం జరిగింది మనకి? కేసీఆర్ నెగ్గారా? పథకాలు నెగ్గించవు నిన్ను, అభివృద్ధి నెగ్గిస్తుంది. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు సంక్షేమం, అభివృద్ధి ఈ 2 పదాలే జనాలు అవే నమ్మి వేసేవాళ్ళు. కాకపోతే ఈయన మాటల్లో, ఈయన మాయలో పడి సరే ఒక్క అవకాశం ఇద్దామని ఆయనకి ఇచ్చారు. ఇచ్చినందుకు ఆయన మొత్తం ఆంధ్రప్రదేశ్ని ఎంత నాశనం చేయొచ్చో అంత చేశాడు ఆయన. మనకి ఇప్పుడు ఏమైనా అభివృద్ధి ఉందా? ఒక ఐటీ కంపెనీలు ఉన్నాయా మనకి? ఏమైనా కొత్తగా పరిశ్రమలు వచ్చాయా మనకి? ఎవరికైనా అసలు మనశ్శాంతి ఉందా? ఫస్ట్ రోడ్లు బాగున్నాయా? మీరు ఏ రకంగానైనా పాలన బాగుందా? ఎంతసేపు నేను బటన్ నొక్కాను 272 సార్లు 275 సార్లు, మీరు 2 బటన్లు నొక్కండి అంటే
వాళ్ళు ఎందుకు నొక్కుతారు? నువ్వు పరదాలు కట్టుకుని నువ్వేమో నీ తాడేపల్లి ప్యాలెస్లో కూర్చుని నువ్వు మీకోసం ఇల్లు కట్టుకున్నాను, ఒక ప్యాలెస్ కట్టుకున్నాడు ఆయన. వాలంటీర్లకు ఎంత జీతం ఇచ్చాడమ్మా? ఒక్కొక్కరికి ఎంతమందికి ఇచ్చాడు? 5,000. 5,000 ఈ కాలంలో 5,000 ఒక కుటుంబానికి సరిపోతుందా? అసలు మనం మాట్లాడుకుందాం. ఈయన రోజు ఖర్చు ఎంత ఉంటుంది? ఈయన ఒకసారి హెలికాప్టర్ వాడితే గంటకి ఎంత ఉంటుంది? అది ఎవడి సొమ్ము ఇదంతా? నువ్వు ఎవరికి ఇచ్చావు? ఏం చేసావు అసలు అభివృద్ధి? నువ్వు మామూలుగా ఒక సగటు మనిషిలాగా జీవించి నేను ఇది చేశాను అది చేశాను అంటే అది న్యాయం. నువ్వు విలాసవంతమైన జీవితం ప్రజల ధనంతో గడిపి మళ్ళా నాకు ఓటు వేయండి అంటే ఏ మొహం పెట్టుకుని అడుగుతాడు ఆయన? జనాలు ఎందుకు వేస్తారు ఫస్ట్? అవునా కదా? అండ్ ఇంకోటి ఏంటి అంటే వాళ్ళ బాబాయ్ వివేక గారిని ఎవరు హత్య చేశారో అందరికీ బహిరంగంగా తెలిసిన విషయమే. సిబిఐ వారు కూడా అభియోగ పత్రంలో పొందుపరచడం కూడా జరిగింది. అంటే అవినాష్ రెడ్డి వాళ్ళ అనుచరులు చేశారని మనకి ఇవన్నీ తెలుసు. కానీ అతన్ని పక్కన పెట్టుకొని కూడా నిన్న సభలో మా బాబాయ్ని ఎవరు చంపారో ఎవరు చంపించారో అందరికీ తెలిసిందే అని ఆయన మాట్లాడడం కొంచెం వింతగా అనిపించింది. దాని గురించి ఏం చెప్తారు? కరెక్ట్. నిన్న ఇప్పుడు ఈ విషయం గురించి అందరూ చర్చించుకుంటున్నారు. ఒక హత్యా నేరం మోపబడిన వ్యక్తిని పక్కన పెట్టుకుని సిబిఐని కూడా కాదని ఆయన పక్కన పెట్టుకుని ఏం మాట్లాడాడు? మా బాబాయ్ని ఎవరు హత్య చేశారో మీకు తెలుసు, నా చెల్లెళ్ళని కూడా దూరం చేశారు, నా చెల్లెల్ని ఉసికొల్పారు, తెలుసు, ఇవన్నీ చెప్పుకొచ్చాడు ఆయన. అసలు 5 ఏళ్ళు నువ్వు నీ పాలనే కదా ఉంది. ఇప్పుడు ఇంకొకటి ఎవరు ముఖ్యమంత్రిగా లేరుగా అక్కడ. మోహన్ రెడ్డే కదా ముఖ్యమంత్రిగా ఉన్నారు. నువ్వు సిబిఐ వస్తే కూడా నువ్వు పోలీసుల్ని అడ్డుకట్ట వేసి వాళ్ళు వచ్చి విచారణ చేయకుండా ఆపేయండి అయినా కదా, ఈ పెద్ద మనిషే కదా. మరి ఇవాళ ఏం మాట్లాడతాడు? ఎందుకు మాట్లాడుతున్నాడు అసలు? దేవుడికి తెలుసు, మీకు తెలుసు అంటే దేవుడికి కాదు నీకే తెలుసు, వాళ్ళకి ప్రజలకు ఎలాగా తెలుసు. కానీ లోపల ఏం జరిగిందో నువ్వు అక్కడ ఉన్నావు కాబట్టి నీకే తెలుసు అక్కడ ప్రత్యక్షంగా. ఇప్పుడు అన్నీ నువ్వే అంతా నువ్వే అనుకున్నప్పుడు ఆయనకు తెలియకుండా ఊళ్ళో వాళ్ళకి తెలుస్తుంది ఫస్ట్. అసలు నువ్వు ముందుకు ఒక అడుగు కూడా వేయకుండా ఆ విచారణ అనేది నీ సొంత బాబాయ్ని ఎవరు చంపారో నీకు తెలుసు, చంపిన వ్యక్తి ఎవరో నీ పక్కనే ఉన్నాడు నీకు తెలుసు. నువ్వు అసలు అతన్ని పక్కన పెట్టుకున్నంత ధైర్యంగా ప్రజలతో ఎలా మాట్లాడతావు, ఎలా ఓటు అడుగుతావు అసలు? అంటే ఎవరు ప్రశ్నించేవాళ్ళు లేరు. ప్రశ్నించేవాళ్ళు లేవడానికి అక్కడ జనాలే లేరు కదా ఎక్కువ. ముందు ప్రశ్నించడానికి ఉన్న నలుగురు నీ వాళ్ళే ఉన్నారు అంతే కదా. నీ కాన్వాయిలు, నీ పోలీసులు, నీ చుట్టూ ఉన్న వాళ్ళు నీ వాళ్ళే ఉన్నారు. కొత్తగా అక్కడ వచ్చింది ఎవరు లేరుగా అడగటానికి, ప్రశ్నించడానికి. అండ్ ఇంకోటి ఏంటి అంటే నాకు కొంచెం వింతగా అనిపించింది, నిన్న జగన్ గారు బస్సు యాత్ర వెళ్తున్నప్పుడు అంబులెన్స్ వస్తే అంబులెన్స్కి దారిచ్చారు. కానీ దానికి మా ప్రభుత్వం ప్రాణం విలువ తెలిసిన ప్రభుత్వం అని వ్యాఖ్యానించడం అయితే జరిగింది ఆ నాయకులు. దాని గురించి ఏం చెప్పారు? ఇన్ని సంవత్సరాలు మరి ఇవ్వలేదమ్మా, ఇప్పుడు కొత్తగా ఇచ్చారమ్మా వాళ్ళు. ఒక మామూలు మనిషి ఇప్పుడు మనం వెళ్తుంటే మనం ఇస్తామమ్మా అంబులెన్స్కి, అది కనీస ధర్మం. అది ప్రాణం విలువైందని అందరికీ తెలుసు. ఇప్పుడు నువ్వు ఇంత కాన్వాయ్ పెట్టుకుని నువ్వు ఇవ్వకపోతే ఎవరు మొహం తగలేస్తారు ఆయనకి? అది కూడా ఒక పెద్ద విషయమా? నువ్వు ప్రాణం పొయ్యలేదు కదా, అంబులెన్స్కి నువ్వు దారి ఇచ్చావు, అది నీ బాధ్యత అంతే. నువ్వు ఇవ్వకపోతే జనాలు అక్కడే నిన్ను కొడతారు, ఎవరినైనా కొడతారు. అది నువ్వు కొత్తగా దాన్ని ఏదో ఒక ఎన్నికలకి నువ్వు దాన్ని ఏదో పెద్ద గొప్పగా చేశాను, ఇది మా ప్రభుత్వం చేసిందని ఏమైనా చెప్పుకుంటావు అక్కడ? అవును, అలానే అలా చెప్పుకో. ప్రాణం విలువ తెలుసు. అది ప్రాణం విలువ ప్రతి సగటు మనిషికి, సాధారణ మనిషికి కూడా తెలుసు. ప్రాణాల విలువ నీకెలా తెలుస్తుంది? అసలు ప్రాణాల విలువ గురించి ఆయన మాట్లాడకూడదు, అది ఇంకా సిగ్గుచేటు. ఓకే, నిన్న బస్సు యాత్ర అయితే ఫెయిల్ అయిందని తెలిసింది. మరి ఇవాళ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు మీరు, మీ అభిప్రాయం? నిన్న ఇప్పుడు ఏదైనా కూడా మనకి అదేంటి మెతుకు రుచి చూస్తే, అన్నం మెతుకు ఉడికిందో లేదో మనం చూస్తే తెలిసిపోతుంది ఇలా పట్టుకుని, అవునా కదా? సో ఆరంభమే అలా ఉంటే ఏదైనా ఆరంభం బాగోవాలి. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు. సో నేను ఫస్ట్ ఇంప్రెషనే లేదు, ఇంకా సెకండ్ ఇంప్రెషనే ఉంటుంది ఇవాళ. ఇంకొకటి, నిన్నను ఒక్కచోట ఆయన వేంపూర్ దగ్గర అక్కడ ఒక్కసారి ప్రజలకు అభివాదం చేశాడు అంతే, ఎక్కడ అభివాదం చేయలేదు, లోపలే ఉన్నాడు. లోపల నుంచి కూడా అభివాదం చేస్తూనే ఉన్నారు వాళ్ళు. కాదు అంటే బయటకు వచ్చి మాట్లాడేంత ఇది లేదు కదా, ఎక్కడా చేయలేదు. ఇంకొక పెద్ద విషయం ఏంటంటే, నేను లాస్ట్లో ఆయన చెప్తాడు, నేను ర్యాంప్ వాక్ చేద్దాం అనుకున్నాను మీ అందరి గురించి, కానీ చీకటి పడిపోయింది, పోలీసులు వాళ్ళు ఒప్పుకోవట్లేదని. అది నాకు ఎంత నవ్వొచ్చిందంటే, అసలు నువ్వు ర్యాంప్ వాక్ చేయటం ఏంటి? ఇదివరకు నువ్వు ప్రజల్లోకి వెళ్ళినప్పుడేమో ముద్దులు పెట్టుకుని హగ్గులు చేసుకుని బుగ్గలు పుణికేసి జనాలు చచ్చిపోయారు చూడలేక. ఆడ మగ తేడా లేకుండా బుగ్గలు పుణికాడు ఆయన. అసలు మన మామూలుగా ఎవరినా మనం పట్టుకుంటేనే మనకు అలర్జీ వస్తుంది. అలాంటిది ప్రతి ఒక్కడిని ఆయన పని చేసినప్పుడు జనాలు నిజంగా చాలామంది ఆవగించుకున్నారు ఆ విషయాన్ని. నిన్న అవేమీ చేయలేదు చూడు,
నువ్వు ర్యాంప్ వాక్ తర్వాత అసలు నువ్వు మనుషులకు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. నువ్వు అసలు ఎక్కడొచ్చావు నువ్వు ఇది కూడా ఒక రకంగా నీ చుట్టూ అంతా వాళ్ళని పెట్టుకుని నీ సెక్యూరిటీని పెట్టుకునే నువ్వు మాట్లాడావు. నువ్వు ప్రజల్లోకి వచ్చినట్టు కాదు ఇది. ప్రజల్లోకి రావటం అంటే ఏంటి, నువ్వు ఏసీ బస్సులో కాదు రావాలి, నువ్వు మామూలుగా రా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మరి రావట్లేదా, ఆయనకి బ్లాక్ క్యాట్స్ లేరా అంటే మీ థ్రెట్ ఉంది కాబట్టి ఆయనకి ఇచ్చారు. ఎప్పుడు అలిపిరి సంఘటన తర్వాత నీకు ఏ థ్రెట్ లేదే, నువ్వు ప్రజల మనిషిని చెప్పుకుంటున్నావు కదా, నువ్వు ధైర్యంగా బయటికి రా, అవునా కదా?